గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యాలి. వాళ్ళు మనతో పాటు ఇంద్రనీల్ గారు ఉన్నారు. ఇంద్రనీల్ గారు డీలిమిటేషన్ జరిగితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే దాని మీద డిస్కషన్ చేసేదానికి ముందు హైకమాండ్ ఏదైతే ఎన్డీఏ ఉందో బీజేపీ డీలిమిటేషన్ అనగానే లోకల్ పార్టీస్ వద్దు అంటున్నాయి. ఎందుకు ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ ఏంటి సార్ డీలిమిటేషన్ అనగానే లోకల్ పార్టీస్ ఎందుకు వద్దు అంటున్నాయి, ఏంటి కథ? జనరల్గా డీలిమిటేషన్ అనేది ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్న పార్టీకి చాలా ఫేవర్ చేస్తుంది. ఓకే, మీకు ఒక ఎగ్జామ్ అంటే కొంచెం డీటెయిల్గా చెప్పాలి అంటే, ఒక నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు డీలిమిటేషన్లో ఇక్కడ 2 మండలాల నుంచి ఇంకో 2 మండలాలు వేరే నియోజకవర్గానికి వెళ్ళటం వలన ఒక 2 మండలాలు కొత్తగా వచ్చి యాడ్ అవటం వలన కొత్తగా యాడ్ అయిన మండలాల్లో ఈ అభ్యర్థి మీద వ్యతిరేకత ఉండదు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ అనేది 4 మండలాల నుంచి 2 మండలాలకు తగ్గుతుంది. సో అదే కాకుండా జనరల్గా డీలిమిటేషన్ జరిగేటప్పుడు ఏం చేస్తారు అంటే, మ్యాజిక్ ఫిగర్కి అవసరమైన నియోజకవర్గాలు కేవలం పూర్తిగా వాళ్ళకి కంట్రోల్ ఉండే విధంగా, గ్యారంటీగా గెలిచే విధంగా కొన్ని నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసుకొని ఆ మిగిలిన వాటిని సెట్ చేస్తారు. సో దానివల్ల ఏమైందంటే అధికారంలో ఉన్న పార్టీకి అది అనుకూలంగా మారుతుంది. ఇంకా ఏమిటి, ఈ డీలిమిటేషన్ ప్రొసీజర్లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ చేయాలి అనేది కూడా ప్రత్యర్థి పార్టీకి బలం ఎక్కువ ఉన్న కాడ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు 2004 నుంచి 2009 మధ్య రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా రైతు రుణమాఫీ చేయటం వలన 2009లో గెలవడం ఎంత వాస్తవం, అందులో డీలిమిటేషన్ పాత్ర కూడా అంతే ఉంది. సో ఇక అసలు మీకు కరెక్ట్గా చెప్పాలంటే పులివెందల, జమ్మలమడుగు ఈ 2 నియోజకవర్గాలను కలిపి 3 చేయాల్సి వస్తే పులివెందలని ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇంటెన్షనల్గా చేసే పరిస్థితి కూడా ఉంది సరే. సో డీలిమిటేషన్ అనేది ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీకి ఫేవర్ అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం 2024 ఎలక్షన్స్ టైంలో చూసుకుంటే ఒక 4,11,00,000 ఓటర్లు సరాసరి నమోదయ్యారు. సంథింగ్ ఒక 86% లెక్కన 3,30,00,000 ఆ యావరేజ్గా పోలింగ్ అయింది. ఇప్పుడు ఎస్ఐఆర్ నడుపుతానని చెప్తున్నారు. దానికి వైఎస్ఆర్సీపీ కూడా వెల్కమ్ చెప్పింది, అన్ని పార్టీలు వెల్కమ్ చెప్పినాయి. కాబట్టి అపోజిషన్ పార్టీ నేషన్ దేశంలోనే ఒకే ఒక అపోజిషన్ పార్టీ ఎస్ఐఆర్ని ఆహ్వానించింది వైఎస్ఆర్సీపీని. సో ఎస్ఐఆర్ ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా బీహార్ చూసాం, లేదు అంటే పశ్చిమ బెంగాల్ చూస్తున్నాం, తమిళనాడు చూస్తున్నాం, ఎక్కడ చూసినా మినిమం 10% ఆఫ్ ఓట్లు డిలీట్ అయిపోతుంది. డిలీషన్ అవ్వచ్చు, డెత్ అవ్వచ్చు, అవైలబుల్ లేకపోవచ్చు, మైగ్రెంట్స్ అవ్వచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు. సో ఇప్పుడు 10% ఓట్లు డిలీట్ అయినాయి అనుకోండి, 40-50 లక్షల ఓట్లు డిలీట్ అయిపోతాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఈ 2024 నుంచి 2029 మధ్య కొత్తగా 18 సంవత్సరాల నుండి ఫామ్ 6 ద్వారా కానీ కొత్తగా యాడ్ అయ్యే ఓట్లు కూడా అవే ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్గా మళ్ళీ 4,10,00,000 ఆ యావరేజే ఉంటుంది. ఇప్పుడు డీలిమిటేషన్ చేసి, అంటే ఇది బైఫరగేషన్ టైం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్థానాలను పెంచుకోవడానికి అవకాశం బైఫరగేషన్ అప్పటి నుంచి ఉంది. సో ఇప్పుడు కానీ మనం ఒక 50 నియోజకవర్గాలు పెంచుకుంటే, అంటే ఇప్పుడు ఉన్న 175 కాకుండా 225 అయిపోతాయి. ఉన్న 4 కోట్ల ఓట్లు డివైడెడ్ బై 225 నియోజకవర్గాలు, ఆ క్యాలిక్యులేషన్కి మీరు వెళ్తే 1,50,00,000-1,60,000 ఓట్లకి ఒక నియోజకవర్గం. ఇప్పుడేంటి 2.5 లక్షలు ఆ యావరేజ్న కొన్ని నియోజకవర్గాలు, 1,80,000 ఓట్లు యావరేజ్ మీద కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ ఎప్పుడైతే జరిగిద్దో మీకు 1,50,000, 1,60,000కి ఒక నియోజకవర్గం పరిస్థితి వస్తే 60,000, 70,000 ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుస్తాడు. ఆబ్వియస్లీ ఏమవుతుంది, ప్రతిపక్షానికి బేసిక్ ఓటు అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, గతంలో వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు 200% వాళ్ళు నమ్ముతున్నది ఏంటి, కంపారిజన్లో అన్నీ కూడా అబద్ధపు హామీలు ఏమీ చేయలేకపోతున్నారు, వాళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు, వాళ్ళు చేసిన అప్పులు ఏమీ, కనీసం వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు చేస్తే సంక్షేమమనో, డీబీటీయో, నాన్ డీబీటీయో, లేదు అంటే సచివాలయాలో, నాడు నేడో ఇలాంటివన్నీ కనపడ్డాయి కంటికి. ఇప్పుడు అవేమీ కనపడకపోవటము, ఏదైతే ప్రామిస్ చేసి వచ్చారో అవన్నీ నెరవేర్చుకోలేకపోవటము, ఇవన్నీ ఏమొద్ది, జనరల్గా వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళంతానేమో మేము 200% కరెక్టే చేసాం, మేము సరైన పార్టీకి ఓటేసుకున్నాం అన్న ఫీలింగ్లో వాళ్ళు మళ్ళీ వేస్తారు ఆ 1,30,00,000. సో ఎడిషనల్గా యాంటీ ఇన్కంబెన్సీ కానివ్వండి, ప్రతిపక్షంకి అడ్వాంటేజ్ అవ్వటం అవచ్చు, ఈ ఎడిషనల్ ఓటింగ్ కానివ్వండి, లేదు పేదలు అంటే కేవలం పథకాల కోసం ఆశపడి ఓట్లు వేసిన వాళ్ళు కానివ్వండి. అంటే బేసిక్గా ఏమైంది అంటే, బిలో పావర్టీ లైన్స్, ఈ వైట్ కార్డ్ హోల్డర్సు, ఈ పథకాల మీద డిపెండెన్సీ ఉన్నవాళ్ళు, వీళ్ళంతా ఓట్లు 60-70 వేలు అనేది సాధారణంగా ఉంటాయి ప్రతిపక్షానికి.
ఎప్పుడైతే ఒక నియోజకవర్గంలో ఓట్లు నమోదైన ఓట్లే 1,60,000కి పడిపోతే, పోలయ్యేది 1,50,000కి పడిపోతే, 60,000 నుంచి 70,000 ఓట్లు వచ్చే అభ్యర్థి గెలిస్తే ఆ అవకాశాలు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో భారీ స్థాయిలో మద్దతు ఉంది. అలాగే కొన్ని సామాజిక వర్గాల్లో పూర్తిగా పట్టుంది. పైపెచ్చు ఈ రైతు వర్గాలు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి పూర్తిగా మొగ్గు చూపే పరిస్థితి ఉంది. అండ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకేమీ న్యాయం జరగట్లేదు, వాళ్ళు కూడా యాంటీ గవర్నమెంటే పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. సో ఈ 60,000 70,000 నియోజకవర్గానికి ఓట్లు సాధించడం చాలా ఈజీ అయిపోతుంది వైఎస్ఆర్సీపీకి. సో జనరల్గా డీలిమిటేషన్ జరిగితే అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం ఉండిద్ది. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉన్న జనాభాని మించి, అంటే జనరల్గా ఏమైందంటే ఉన్న జనాభాకి ఉండాల్సిన అసెంబ్లీలు ఆ కంపారిజన్ వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో మరీ చిన్న చిన్న నియోజకవర్గాలు అయిపోతాయి డీలిమిటేషన్ చేస్తే. అది మంచిది కదా సార్, రూలింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. గవర్నెన్స్ చాలా ఈజీ అవుతుంది. గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా ఈజీ అవుతుంది. కానీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే డీలిమిటేషన్ వలన వచ్చే అడ్వాంటేజ్ కంటే కూడా డిసడ్వాంటేజ్ పెద్దగా కనపడటం వల్ల అసలు ఈ టర్మ్లో డీలిమిటేషన్కి వెళ్ళాలా లేదా అనే సంకోచం పెరిగిపోతుంది ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నేను చదువుతుంది కేంద్రంలో కాదు, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఒకవేళ డీలిమిటేషన్ చేసి చిన్న చిన్న నియోజకవర్గాలు చేస్తే ఆ చిన్న నియోజకవర్గాల్లో యాంటీ ఇంకంబెన్సీ ఓట్స్, వాళ్ళ జనరల్ ఓట్స్, ఈ బిలో పావర్టీ ఓట్స్ అవ్వచ్చు, వీకర్ సెక్షన్ ఆఫ్ ఓట్స్ అవ్వచ్చు, బేసిక్గా వాళ్ళకున్న బలంతో వాళ్ళు అవలేలగా ఆ నెంబర్స్ దాటేస్తారేమో, ఈ అభద్రతా భావం కూడా ఎక్కువగా ఉండటం వల్ల రాబోయే మనం ఇంకా 1.5 year ఉంటే కానీ, ఎందుకంటే జనగణన అనేది 2027 ఫిబ్రవరికి కానీ జనగణన వర్క్ స్టార్ట్ అవ్వదు. అంటే మీకు హౌస్ హోల్డ్ థింగ్స్ ఫైనలైజ్ అయ్యేది ఫిబ్రవరి టైంకి, మళ్ళీ మిడ్ సెప్టెంబర్ ఆ టైంకి కానీ అందులో ఉన్న జనాభాని కంప్లీట్ చేసి వాళ్ళు ఒక కంక్లూజన్ ఇవ్వరు. ఇచ్చిన తర్వాత డీలిమిటేషన్కి వెళ్ళాలా వద్దా, దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరిగితేనేమో పార్లమెంట్ల మీద జరిగితే ఆ టైంలో వెళ్తే అప్పుడు వెళ్ళిపోవాలి వీళ్ళు, లేదంటే లేదు. సో వెళ్ళాల్సి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా రకరకాల అంటే పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎన్డీఏ కూటమికి అయితే క్లియర్గా కనపడుతుంది. ఆబ్వియస్లీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏమైంది, ఇప్పుడు కొత్తగా క్యాండిడేట్లు ఎలాగూ ఎక్కువ మందే దొరుకుతారు, ఆస్పిరెంట్స్ పెరుగుతారు అపోజిషన్కి. ఆస్పిరెంట్స్ పెరిగినప్పుడు సీట్లు పెరిగినా ఇబ్బంది లేదు. అవి చిన్న చిన్న నియోజకవర్గాలు అయితే ఎలక్షనీరింగ్ చేసుకోవటం కూడా. ఇంకొక పాయింట్ చెబుతా చూడండి, ఇప్పుడు ఒక పెనంలూరు, ఒక భీమిలి, ఒక ఉదయగిరి ఇలాంటి కాన్స్టిట్యున్సీస్ తీసుకున్నారనుకోండి, 3 లక్షల మంది, 3,30,000, 3,40,000 మంది ఓటర్స్ ఉంటారు. సో పోలింగ్ కూడా ఆల్మోస్ట్ 2,70,000, 2,80,000 వరకు పోలింగ్ కూడా అవుతుంది. అంటే 1,40,000 ఓట్లు సంపాదించాల్సి వస్తారు. అంటే ఏంటి, కనీసం 2 లక్షల ఓట్లకి పోల్ మేనేజ్మెంట్ అంటే డబ్బులు వంచాల్సి వస్తారు. అంటే ఆ అలాంటి నియోజకవర్గాల్లో ఖర్చు 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు పెరిగిపోతుంది. ఇప్పుడు డీలిమిటేషన్ చేసి 1,60,000, 1,70,000 స్థాయికి నియోజకవర్గాలు తెస్తే 20 కోట్లతో కూడా ఎలక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర ఎలాగో డబ్బు ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ దగ్గర డబ్బు ఉండదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ 10 కోట్లు 20 కోట్లు పెట్టుకోవాలంటే అభ్యర్థి పెట్టేసుకుంటాడు. సో చిన్న చిన్న నియోజకవర్గాలు చేస్తే ఈ విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నెత్తిన పాలు పోసినట్టే కదా. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్స్ 4 కోట్లే కాబట్టి 225 నియోజకవర్గాలు చేస్తే 1,60,000కో కట్ ఆఫ్ అయిపోయే నియోజకవర్గాలు ఎక్కువ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ అది వైఎస్ఆర్సీపీకి మంచి జరిగింది. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.